తనకుంది, నీ రిలీజ్ నీకుంది. ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి, థ్యాంక్ యూ. ఇద్దరు బాగుండాలి, థ్యాంక్ యూ. ఫ్యామిలీ బాగుండాలి. అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను, ముగ్గురిని చూస్తానంటే. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికీ. ఇప్పటికీ అదే చెప్తాను నీకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు. సో ఈ నాకు నచ్చలేదు. దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్. దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్. అండ్ డిస్కషన్ కూడా అనవసరం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. డెఫినెట్గా. నౌ కమింగ్ టు ద ఫిలిం. ఏంటి కష్టాలు ఏంటి, సినిమా ఏంటి, ఇది ఎందుకు ఇంత బర్డెన్ వేసుకున్నావు? ఇంత బర్డెన్ వేసుకుని మోయటం, ఒంటరిగా మోయటం కష్టం కదా, ఎందుకు మోస్తున్నావు? అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు. దీనికి ఎంత కష్టం ఎందుకు పడతావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిలిం? అంకుల్, కన్నప్ప అనేది 2014లో నాకు తనికెళ్ళ భరణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు అంకుల్. నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టాను. ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి నేను స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన 6-7 మంత్స్కే చూడు నాన్న, నేను ఇది ఒక 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను, కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది, నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి. అవి నాకు బాగా బాధ వేసింది. అరే నేను చేయాలనుకున్నాను ఎలా. ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను, నా వర్షన్ రాయడం మొదలెట్టాను. నేను కొంతమందితో రాయించాను, అంతా చేశాను. అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను, స్టోరీ బోర్డ్ చేస్తున్నాను, ఆభరణాలు ఏంటి, వెపన్స్ ఏంటి, ఇదేంటి అంతా చేయిస్తున్నాను. దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు, అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అని దేశాలన్నీ తిరుగుతున్నావు, నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి చేస్తావురా నువ్వు? లేదు నాన్న, నేను చెప్తాను. అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక 100 కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఇట్ వాజ్ నా మార్కెట్ మ్యాక్సిమం ఒక 20-25 కోట్ల దాకా సపోర్ట్ చేస్తుంది, దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను. 2023లో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే. షూటింగ్ మే నుంచి స్టార్ట్ అవ్వాలి. జనవరిలో అన్న ఫోన్ చేసి, ఇప్పుడు ఇది కుదరదులే విష్ణు, ఇప్పుడు వద్దులే అన్నాడు. ఒక 2 రోజులు ఆగి నాన్నతో చెప్పాను, నాన్న ప్రభు అంతా అడిగా ఇప్పుడు కుదరట్లేదు అది. ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు ఆయన.